ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ జనవరి 19, 2024. వారం శుక్రవారం. తిథి నవమి రాత్రి 7:51 వరకు. నక్షత్రం అశ్విని నక్షత్రం ఉదయం 8:04 వరకు మరియు భరణి నక్షత్రం ఉదయం 7:19 వరకు. వర్జం మధ్యాహ్నం 12:31 నుండి 2:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుండి 9:40 వరకు మరియు మధ్యాహ్నం 12:41 నుండి 1:26 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆకస్మిక ధనలాభ సూచన. సంతానం నుండి విలువైన సమాచారం అందుకుంటారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. వాహన యోగ సూచన. మేషరాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. బంధువుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వస్తులాభ సూచన. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రుల నుండి ధనలాభం పొందుతారు. వాహన కొనుగోలు సూచన. వృషభ రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. రుణ ఒత్తిడులు పెరిగినా కొంతవరకు తీరుస్తారు. పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుండి సాయం అందుతుంది. వస్తులాభ సూచన. మిథున రాశివారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. కీలక నిర్ణయాల్లో జాప్యం తీసుకుంటారు. ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. కర్కాటక రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సింహరాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. దూర ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతానానికి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహన సౌఖ్యం పొందుతారు. కన్యా రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం. తులారాశి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుని ముందుకు సాగుతారు. తులారాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. రుణ ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వృశ్చిక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. ధనుస్సు రాశి. నూతన వ్యాపారాలు చేపడతారు. పెట్టుబడులకు తగిన సమయం. మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ధనుస్సు రాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. మకర రాశి. రుణాలు తీరి ఊరట చెందుతారు. మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వస్తులాభ సూచన. మకర రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. కుంభరాశి. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ఉద్యోగాల్లో బదిలీలు ఉండవచ్చు. ప్రముఖుల పరిచయాలు ఏర్పడతాయి. కుంభరాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. భూముల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.
ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. ధనలాభ సూచన. మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.